ఇక ఖమ్మం జిల్లా వాయిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీనిమర మల్లన్న పర్యటించారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గెలిస్తే ఏం చేస్తామో మనం చెప్తుంటే బీఆర్ఎస్కు నినాదం లేదు, ఆ పార్టీకి అభ్యర్థికి మద్దతు కరువైందని విమర్శించారు. ఇక బీజేపీ అభ్యర్థి జనంతో సంబంధం లేని నామమాత్రపు వ్యక్తి, ఆ రెండు పార్టీల అభ్యర్థులకు టికెట్ రాకపోతే ప్రశ్నించింది నేనే అని తెలిపారు. ఇక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేసి కోటి ఉద్యోగాలు ఊతరకొట్టే ఘనత మోడీదే అని అన్నారు. తీనిమర మల్లన్న అక్రమాలు ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టింది, నాపై ఉన్న ఒక్క కేసు నిరూపించగలరా అని నిలదీశారు మల్లన్న. ఉచితంగా ఉండేదా అంటే